కాబట్టి ఆందోళన చెందద్దమ్మా, ఆందోళన చెందద్దు నాయనా. నేనున్నా, నీ కుడి హస్తం పట్టుకున్నా. నీకు తెలుసా అది? అసలు నీ హస్తమే పట్టుకున్నానని తెలుసా? నీకు ఆపదలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మరణకరమైన సభవాళ్ళు వచ్చినప్పుడు, మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు చేత కొట్టుమిట్టాడు, విసిగి వేసారి విరక్తి తెచ్చుకొని ఏదో చేసేసుకోవాలనుకుంటున్నాను. లేదు, నీ కుడి హస్తం నేను పట్టుకున్నాను. భయపడద్దు. నీ అవసరాలనే తీరుస్తా, నేను స్వస్థపరుస్తా, నేను బాగు చేస్తా, నీ ఆర్థిక దరిద్రతను తొలగిస్తా. నువ్వు భయపడద్దు, ఆందోళన చెందద్దని మన తండ్రి మనకి స్పష్టంగా ఈరోజు ఆయన వాక్కుని మన ముందుంచారు. భయపడద్దు. 360 సార్లు భయపడద్దని బైబిల్ తేటగా సెలవుస్తుంది. అంటే రోజుకు ఒకసారి మన తండ్రి మనల్ని భయపడద్దు నా కుమారుడా, నా కుమారి, మీ పిల్లల విషయంలోనే కానీ, మీ విషయంలోనే కానీ దుష్టుడు ఎన్నో మీ మీదకి ప్రవేశింపచేస్తాడు. బంధువుల నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, భార్యకి భర్తల నుంచి, భర్తకి భార్యల నుంచి కావచ్చు, ఏదేదో కొన్నాళ్ళ వాడు ఏదో ఒక శోధన మన మీదకి పంపించినప్పుడు భయపడద్దు అని మన తండ్రి బలశూరుడు. హల్లెలూయా. అది కన్నా 17 అధ్యాయంలో ఉంటుంది. నేను సర్వశక్తి గల దేవుడనే, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని బలంగా హెచ్చరించాడు. అబ్రహాముని బలంగా హెచ్చరించాడు. నిన్ను నన్ను కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాడు. నా కుమారుడు, నా కుమారుడా, నా సంగమా, దేనికి భయపడద్దు. నీ కుడి హస్తం పట్టుకున్నాను ఈ సంవత్సరం నేను. హల్లెలూయా, హల్లెలూయా.